తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం నిండా 3 ఏళ్లు కూడా నిండకుండానే పబ్లిక్ స్కూళ్లకు, టెక్నో స్కూళ్లకు, కాన్వెంట్స్ కు పంపించేందుకు కూలీ నాలీ చేసుకునేవారు కూడా సమాయత్తమయ్యే రోజులివి. ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే భ్రమతో మధ్యతరగతి ప్రజలు పిల్లల ఫీజులు కట్టడానికి నానా కష్టాలు పడతారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేముక్క గ్రామంలో ప్రజలు మాత్రం పిల్లలను సర్కార్ బళ్లకే పంపుతామంటున్నారు. ప్రైవేటు పాఠశాలల వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటున్న ఆ గ్రామంపై నంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్ర గ్రామంలో 150 కుటుంబాలలో అధిక శాతం వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. అయినా తమ పిల్లలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం వారిలో బలంగా ఉంది. దీంతో ప్రైవేటు స్కూళ్లలోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపకుండా గ్రామం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని ఓ ప్రైవేటు స్కూల్ కు పిల్లలను పంపించేవారు. అయితే గ్రామంలో 130 మంది విద్యార్థులకు గాను కేవలం 37 మంది మాత్రమే గ్రామంలోని పాఠశాలల్లో, మిగిలిన వారు ప్రైవేటు స్కూల్ కి తరలి వెళ్లేవారు. ఈ పరిస్థితిని గమనించిన గ్రామాభివృద్ధి కమిటీ ప్రభుత్వ బడిని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఒక విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకూడదని గ్రామస్తులందరూ తీర్మానం చేశారు. ప్రైవేటు పాఠశాలకు పంపకుండా సర్కారు బడికే పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. ఎవరైనా పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే 1000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనని తీర్మానం చేశారు. కరువు కాలంలో కూడా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ప్రైవేటు పాఠశాలలకు పంపడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు కూడా ప్రమాదకర ప్రయాణం చేయవలసి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులు అందరూ ఐక్యమై అందరూ ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందగలమని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంటున్నారు. ఇక్కడ మా ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుంచి 5వ తరగతి పాఠశాల ఉంది. మరి ఇక్కడ 37 మంది పిల్లల స్ట్రెంత్ ఉంది. 2 ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఇక్కడ ఇంకా మనకు దాదాపు 90 నుంచి 92 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ఇచ్చోడకు వెళ్తా ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదివే అంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు చదువు చెప్పాలంటే కనీసం ఒక పిల్లలకి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు వస్తున్నది. కాబట్టి భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడనే మన పాఠశాలలో మొత్తం 126 మంది దాదాపు టోటల్ మేము గ్రామంలో 1st నుంచి 5వ తరగతి ఇక్కడే చదివించాలని, వాళ్ళకు సరిపడే ఏదైనా స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇంకా స్కూల్ బ్యాగ్స్ కానీ మొత్తం మన విడిసి నుంచి ఇవ్వడానికి కూడా నిర్ణయించినాం. మరి ఇంగ్లీష్ టీచింగ్ చేయడానికి కూడా జూన్ నుంచి మన ఊరు నుంచే 2 పిల్లలను పెట్టి కూడా వాళ్లకు చదివిద్దామని కూడా గ్రామస్తులు తీర్మానించినాము. మరి అందరం కలిసికట్టుగా తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలను మంచి స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రామాభివృద్ధి కమిటీ ప్రణాళికలో భాగంగానే శిథిలమైన పాఠశాల భవనాన్ని కూల్చేసి ఆ స్థలంలోనే కొత్త భవనాన్ని మంజూరు చేయించుకొని దాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో పాటు ఆర్వీఎం నిధులతో పూర్తి స్థాయి మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. పిల్లలను ఉత్సాహపరిచేలా వారికి ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే యూనిఫామ్ లో టై, బెల్టులను వీడీసీ డబ్బులతో తయారు చేయించారు. అయితే గ్రామంలో తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం, పిల్లలు మాత్రం ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు ఉండటంతో ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యా వాలంటీర్లను తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. గ్రామంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లటానికి ఉన్న అడ్డంకులను తక్కువ సమయంలో నిర్మూలించి ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు అని గ్రామస్తుల చేత అనిపించి ఆదర్శంగా నిలిచారు ముక్రా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. అయితే ఇంత మంచి సహకారం అందించే గ్రామస్తులను తానెప్పుడూ చూడలేదని, అనుకున్నదే తడువుగా సంకల్పించి ఆచరణలో పెట్టి విజయం సాధించిన ఈ గ్రామంలో తాను విధులు నిర్వర్తించడం తన అదృష్టమని చెబుతోంది ఇక్కడి స్కూల్ ప్రిన్సిపల్. మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 1 నుండి 37 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో హాజరవుతున్నారు. ఈ తరపున చూస్తే ఊరు వాళ్ళంతా మొత్తం 120 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలోకి వెళ్తున్నారు. వీళ్ళని ప్రైవేటు పాఠశాలలోకి పంపించడం ఎందుకు, మన ప్రభుత్వ పాఠశాలని ముద్దు కదా, అందుకే వీళ్ళంతా ఊరి వాళ్ళంతా సహకారంతో వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలోని పంపించాలని ఊరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. బడిబాట కార్యక్రమం మనం ప్రారంభించకుండానే ఊరి వాళ్ళంతా ఎంతో సహాయ సహకారాలతో వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారని వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము ఎంతో
కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ప్రైవేటు బడులకు తమ పిల్లలను పంపించడంతో తీవ్ర ఆర్థిక భారంతో పాటు ప్రయాణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు తదితర లాభాలను కూడా పొందవచ్చని, తమ గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని, తమ పిల్లలను తప్పనిసరిగా గ్రామంలోని పాఠశాలలకే పంపిస్తామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చోడ ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాను. కానీ ఈ సంవత్సరం జూన్ నుంచి నేను పిల్లల్ని ఇక్కడనే ప్రభుత్వ పాఠశాలలో ముక్రాకి ప్రభుత్వ పాఠశాలలో పంపాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, పంటలు సరిగా పండుతలేవు. సో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. పిల్లల్ని యూనిఫామ్, బుక్స్, బ్యాగ్స్ అని బాగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. రవాణా ఖర్చులు కూడా అవుతున్నాయి. కాబట్టి ఇక్కడనే గవర్నమెంట్ పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలలోని మంచి టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా ఇద్దరిని వాలంటీర్లను కూడా నియమిస్తున్నారు గ్రామస్తులు. కాబట్టి ఇంగ్లీష్ కోసం కాబట్టి మేము మా పిల్లల్ని ఇక్కడనే ప్రభుత్వ పాఠశాల ముక్రాకి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకున్నాము. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామాభివృద్ధి కమిటీ చేపట్టిన చర్యలు ప్రతి గ్రామంలోనూ చేపడితే ప్రైవేటు పాఠశాలలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. ఈ గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని అన్ని గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతించాల్సిన అవసరం ఉంది.